హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు సుహాసిని అనే ఒక కథ చెప్పుకుందాం. ఇది రాసిన వారు టి జగన్నాథం గారు అన్నమాట. ఇది కూడా పాత చందమామ కథే. ఈ కథ ఏంటంటే, యశోధన మహారాజు అనే రాజుగారు ధవళగిరి అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారనమాట. ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖంగా సంతోషంగా ఉంటున్నారనమాట. వాళ్ళు అలా సుఖంగా సంతోషంగా ఉండటం కోసం ఆయన ఎంతో ఆదర్శప్రాయంగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఒకనాడు ఏమవుతుంది, ఆయన రాజధానిలో ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తన గురించి ఏం చెప్పుకుంటున్నారు, తన పాలనలో వాళ్ళు ఎలా ఉన్నారు, అవన్నీ తెలుసుకోవాలి అని చెప్పి ఆయన మారువేషం వేసుకుని ఆ రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక రోజు ఒక పూరి గుడిసె దగ్గరికి ఆయన వెళ్తారనమాట. వెళ్ళేటప్పటికి ఆ పూరి గుడిసెలోంచి ముగ్గురు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోవటం వినిపిస్తుంది దీనికి. అవి ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి అక్కడ నిలబడి వింటారనమాట. అందులో ఒక పెద్ద ఆమె అంటుంది, నాకు రాజుగారికి పలహారాలు చేసి పెట్టే అతన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు అలా పెళ్లి చేసుకుంటే రాజుగారు తినగా మిగిలిపోయిన పలహారాలన్నీ హాయిగా కూర్చొని తిని మన జీవితం గడిపేయచ్చు అని అంటుంది పెద్దమ్మాయి. రెండో అమ్మాయి అంటుంది, అదేమిటక్క అలా అంటావు, పలహారాలు తింటే కడుపు నిండిపోతుందా ఏంటి? నేనైతే మట్టుకి రాజుగారికి వంట చేసి పెట్టే అతన్ని పెళ్లి చేసుకుంటాను. వంట చేసి పెట్టే అతన్ని పెళ్లి చేసుకుంటే రాజుగారికి చేసిన ఆ పదార్థాలన్నీ, ఆ భోజనంలోకి చేసిన పదార్థాలన్నీ చక్కగా హాయిగా కూర్చొని తినచ్చు అంటుందన్నమాట. ఇంకా మూడో అమ్మాయి ఏమీ మాట్లాడకపోయేటప్పటికి ఈ అక్క చెల్లెలిద్దరూ ఏమంటారు, అదేంటి నువ్వేమీ చెప్పవేంటే, నీకెవరిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి లాస్ట్ అమ్మాయి, ఆ మూడో అమ్మాయి అంటుంది, నాకు రాజుగారినే పెళ్లి చేసుకోవాలని ఉంది. రాజుగారిని పెళ్లి చేసుకొని అతని ద్వారా నేను చక్కగా రత్నాలంటే బిడ్డల్ని కనాలని ఉంది అని అంటుందన్నమాట. ఈ మాటలన్నీ రాజుగారు వింటారు కదా బయట నుంచి. విని ఆయన అనుకుంటారు, సరే వీళ్ళ కోరికల్ని మనం తీరుద్దాము అని చెప్పి నిశ్చయించుకొని మనసులో అనుకొని మొరనాడు ఆ ముగ్గురు అక్క చెల్లెల్ని పిలిపిస్తారనమాట. పిలిపించి ఒకే ముహూర్తంలో ముగ్గురికి పెళ్ళిళ్ళు జరిగేటట్టు చూస్తారు. వాళ్ళు ఎవరినైతే కోరుకున్నారో వాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేయిస్తాడనమాట. ఈ మూడో అమ్మాయిని తనే పెళ్లి చేసుకుంటాడు. రాజుగారిని పెళ్లి చేసుకోవాలని ఉంది అంది కదా ఆ అమ్మాయి. అందుకని ఆ అమ్మాయిని ఈ యశోధన మహారాజు పెళ్లి చేసుకుంటాడనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత మరి రాజుగారిని పెళ్లి చేసుకుంది కదా ఈ మూడో అమ్మాయి. అందుకనే మిగిలిన ఇద్దరి పెళ్లి కంటే కూడా ఈ మూడో అమ్మాయి పెళ్లి చాలా అట్టహాసంగా బ్రహ్మాండంగా జరుగుతుందనమాట. అయితే ఈ మూడో అమ్మాయికి తను రాణి అయ్యానని ఏ మాత్రం గర్వం లేదనమాట. తన ఇద్దరు అక్కల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళని ఎంతో ఆదరంగా చూసుకుంటుంది. వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా కూడా చూసుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఈ అక్కలకి మాత్రం చెల్లెలి యొక్క ఈ వైభవం, అంటే ఆవిడ రాణి అయ్యింది, చాలా పెద్ద ఇదిగా ఉంది ఆ అమ్మాయి అని చెప్పి వీళ్ళకి అసూయతో ఉంటారన్నమాట వీళ్ళు, మీ అక్కలిద్దరు. అయితే ఈ యశోధన మహారాజు మాత్రం తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటాడనమాట. ఈ మూడో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటాడనమాట. అమ్మాయి ఎంత ఉదార బుద్ధి గలదో, ఎంత ధర్మ బుద్ధి గలదో అని చెప్పి ఆమెకి అన్ని విధాల మంచిగా చూసుకుంటాడనమాట. అన్ని విధాలుగాను ఆ రాజుగారు ఈ రాజు, నాకు మంచి భార్య దొరికింది, అన్ని విధాలా నాకు తగిన భార్య అని చెప్పి ఆ రాజుగారు ఎంతో పొంగిపోతూ ఉంటారన్నమాట ఆ భార్యను చూసుకొని. అయితే కొంతకాలానికి ఈ రాణి గర్భవతి అవుతుందన్నమాట. అయి ఒక పిల్లవాడిని కంటుంది. పిల్లవాడు పుడతాడనమాట. పిల్లవాడు పుట్టేటప్పటికి ఈ అక్కలు స్వయంగా పురుడు పోస్తామని చెప్పి వస్తారు. వచ్చేటప్పటికి మగ పిల్లాడు పుడతాడు కదా, పుట్టేటప్పటికి వీళ్ళకి ఇంకా అసూయ పెరిగిపోతుంది. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టలేదనమాట ఇంకాను. ఈ చెల్లికి పిల్లాడు పుట్టేశాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అసూయతోనూ ఆ పిల్లవాడిని ఒక తొట్టెలో పెట్టేసేసి రాజభవనం పక్కనే ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఆ కాలువలోకి వదిలేసేసి ఆ అమ్మాయి పక్కన ఒక కుక్క పిల్లని తీసుకొచ్చి పడుకోబెట్టి రాజుగారితో చెప్తారు, నేను కుక్క పిల్లని ప్రసవించింది అని చెప్తారనమాట.
చెప్పేటప్పటికి రాజు చాలా విచారిస్తాడు. కానీ భార్య మీద ఏ మాత్రం కోపం రాదనమాట. ఎందుకంటే భార్య అంటే చాలా ఇష్టం కదా రాజుగారికి. అందుకని ఎటువంటి కోపాన్ని ప్రదర్శించడనమాట. అయితే ఈ రాణిగా ఈ ఈ రాణిగారి అక్కలు ఈ పుట్టిన పిల్లవాడిని ఒక తొట్టెలో పెట్టి నదిలోకి వదిలిపెట్టారు కదా, అది ఆ రాజుగారి తోటమాలి ఉంటాడు కదా, ఆ తోటమాలికి దొరుకుతుందన్నమాట. ఈ అట్ట పెట్టి అతనికి పిల్లలు ఉండరు. అందుకని ఈ తోటమాలి ఆ పిల్లవాడిని తీసుకుని ఆ సుజాతుడు అనే పేరు పెట్టి అతన్ని పెంచుకుంటూ ఉంటాడనమాట ఆ తోటమాలి. అయితే మళ్ళీ సంవత్సరం మళ్ళీ రాణి మళ్ళీ ఇంకొక పిల్లవాడికి జన్మిస్తుందనమాట. అప్పుడు కూడా ఈ అక్కలు ఏం చేస్తారు, వాళ్లే పురుడు పోసి ఆ పిల్లవాడిని కూడాను ఒక తొట్టెలో పెట్టేసేసి మొదటి పిల్లవాడిని వదిలేసినట్టే ఆ నదిలోకి వదిలేస్తారనమాట. వదిలేసి ఈసారి ఏం చేస్తారు, ఒక పిల్లిని తీసుకొచ్చి ఆ చెల్లెలి పక్కలో పడుకోబెడతారనమాట. పడుకోబెట్టి మళ్ళీ రాజుగారికి చెప్తారు, ఈసారి పిల్లిని కన్నది అని చెప్తారనమాట. చెప్పేటప్పటికి పాపం రాజుగారు ఎంతో బాధపడతారు. ఇదేంటి ఇది ఇట్లాగా జంతువులు పుడుతున్నారేంటి ఇట్లాగా అని చెప్పి పాపం ఎంతో బాధపడతాడనమాట. ఈ పిల్లవాడు కూడా ఈ రెండోసారి తొట్టులో పడుకోబెట్టి వదిలిన పిల్లవాడు కూడా మళ్ళీ తోటమాలికే దొరుకుతాడనమాట. దొరికితే ఈసారి ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుకేతుడు అనే పేరు పెట్టుకుని పెంచుకుంటూ ఉంటాడనమాట. ఇలా వరుసగా 2 సార్లు పాపం జంతువులనే ప్రసవించింది కదా. రాజు చాలా బాధపడుతున్నాడు కదా. అయినా కూడా రాణిగారంటే ప్రేమ కాబట్టి ఆ రాణిని క్షమించి రాణిగారిని క్షమించి రాజభవనంలోనే ఉండేటట్టు చూస్తాడనమాట. అయితే మూడోసారి ఏమవుతుంది, ఈసారి ఆడపిల్లకి జన్మిస్తుంది అనమాట. ఈవిడ ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల పుట్టేటప్పటికి ఈసారి కూడా వాళ్ళు ఏం చేస్తారు, అక్కలు ఈసారి కూడాను మూడోసారి కూడాను ఆమెని పక్కలోను ఒక ఎలుక పిల్లని పడుకోబెట్టేసేసి ఈ పిల్లని కూడా తొట్లో పెట్టి ఆ నదిలోకే వదిలేస్తారనమాట. మళ్ళీ ఈసారి కూడా ఆ తొట్టె ఆ తోటమాలకే దొరుకుతుంది. ఆ పిల్లని కూడా ఈ తోటమాలే దగ్గరికి తీస్తాడనమాట. తీసి ఆ అమ్మాయికి సుహాసిని అని పేరు పెట్టుకుని పెంచుతూ ఉంటాడు. అమ్మాయి చాలా అందంగా ఉంటుందన్నమాట. అమ్మాయి ముఖం చక్కగా వికసించిన పుష్పంలాగా ఉండి చాలా అందంగా ఉంటుందన్నమాట. నవ్వితే ముత్యాలు రాలుతాయా అన్నంత అందంగా ఉంటుందన్నమాట ఆ అమ్మాయిని కూడా ఈ తోటమాలే పెంచుతూ ఉంటాడు. ఇలా 3 పిల్లలు కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పాపం ఈ తోటమాలి భార్య చనిపోతుంది. అప్పుడు ఈ తోటమాలి ఏం చేస్తాడు, రాజుగారి దగ్గర పనిచేయటం మానేసేసి అతని దగ్గర ఉన్న డబ్బుతోనూ ఆ ఊరి బయట ఒక చిన్న తోట లాంటిది నిర్మించుకుని అందులోనే ఒక పెద్ద కుటీరం ఏర్పాటు చేసుకుని ఈ 3 పిల్లల్ని పెట్టుకొని అలాగే ఆ తోటను చూసుకుంటూ జీవిస్తూ ఉంటాడనమాట. పిల్లల్ని చూసుకుంటూ ఆనందపడుతూ అతను కాలాన్ని గడుపుతూ ఉంటాడనమాట. అలా పిల్లలు కొంచెం బాగా ఎదిగి వయసు వచ్చే టైంకి పాపం ఈ తోటమాలి కూడా చనిపోతాడనమాట. చనిపోతూ మిగిలిన 2 మగపిల్లలతో చెప్తాడు, మీరు ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా ప్రాణప్రదంగా చూసుకోవాలి, చక్కగా కాపాడాలి ఈ అమ్మాయిని అని చెప్పి ఆ మగపిల్లలిద్దరికీ చెప్పి ఆ తోటమాలి చనిపోతాడనమాట. అయితే ఎప్పుడైనా సరే ఈ అన్నలిద్దరూ వేటకి వెళ్తే ఆ ఉద్యానవనంలో సుహాసిని ఒక్కతే కూర్చొని ఉండేదనమాట. ఎప్పుడు బయటికి వెళ్ళేది కాదనమాట. ఒకసారి అలాగా ఆ తోటలో ఒక్కటి కూర్చొని ఉన్న సమయంలోనూ ఒక ముసలామె వస్తుంది ఆ తోటలోకి. వచ్చి, అబ్బా ఎంత బాగుంది ఈ తోట, ఎంత చక్కగా ఉంది, కొంచెం సేపు ఈ చెట్ల నీడలను కూర్చొని ఇస్తావా అమ్మాయి అని అక్కడ ఉన్న సుహాసిని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి సుహాసిని అంటుంది, అయ్యో దాందేముంది అవ్వ, ఆ చెట్ల నీడను కూర్చో అని చెప్పి చెట్ల నీడను కూర్చోబెడుతుంది అనమాట. కూర్చోబెట్టి అడుగుతుంది, అవ్వ నువ్వు తోట ఎంతో బాగుంది అంటున్నావు కదా, ఈ తోటలో నీకేమన్నా లోపాలు కనిపించాయా చెప్పు అని అడుగుతుంది. అడిగేటప్పటికి ఆ అవ్వ ఊరుకోకుండా ఏమంటుంది, అయ్యో తోట చాలా అందంగా ఉంది అమ్మాయి, ఎంత బాగుందోను, కానీ ఈ తోటలో ఒక మాట్లాడే పక్షి, పాట పాడే చెట్టు, జీవజలము ఉన్నాయనుకో, అసలు ఎంత బాగుంటుందోను, అవన్నీ ఉన్నప్పుడు ఈ తోట లాంటిది ప్రపంచంలో ఇంకోటి ఉండదు తల్లి అని అంటుందన్నమాట ఆ ముసలమ్మాయి.
అనేటప్పటికీ అప్పుడు ఈ సుహాసిని అంటుంది, అయితే ఆ మూడింటిని ఎలా సాధించాలి చెప్పవా నువ్వు అని అడుగుతుంది. అవి ఎక్కడున్నాయో ఏంటో ఎలా సాధించాలో చెప్పవా అని ఆ ముసలామని అడుగుతుందనమాట. అడిగేటప్పటికి ఆ ముసలామె ఉంటుంది, దాందేముంది, ఇట్లాగా తూర్పు వైపు ఒక 20 రోజులు గుర్రం మీద ప్రయాణం చేస్తే 21వ రోజున కనిపించే మొదటి మనిషిని గనక అడిగితే ఆయన చెప్తాడు, ఆ మనిషి చెప్తాడు ఎక్కడ దొరుకుతాయో ఇవన్నీను, కానీ వాటిని తీసుకురావటం సులభమేమీ కాదు, చాలా కష్టమైన పని తల్లి అని చెప్పి ఆ ముసలామె తన దారిని తాను పోతుందన్నమాట. అయితే అన్నలు ఇంటికి రాగానే సుహాస్ని వాళ్ళతో ఆ అన్నలతో చెప్తుందనమాట. ఆ ముసలామె చెప్పిన మాటలన్నీ చెప్తుంది. చెప్పేటప్పటికి ఈ సుజాతుడు అంటాడు, ఉండు నేను రేపే వెళ్ళి వాటిని తీసుకొచ్చి మన ఉద్యానవనంలో ఉంచుతాను అని చెప్పి మొర్నాడే గుర్రం ఎక్కి ఆ తూర్పు దిశగా బయలుదేరతాడనమాట. అలా 20 రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్య మధ్యంలో ఒక పెద్ద కొండ దగ్గరికి చేరతాడనమాట. ఆ కొండ కింద ఒక పెద్ద మహావృక్షం ఉంటుందన్నమాట. ఆ వృక్షం కింద ఒక అతను తపస్సు చేసుకుంటూ ఒక మహాముని కనిపిస్తాడనమాట ఈ సుజాతుడికి. కనిపించేటప్పటికి 21వ రోజుని కనిపించిన మొట్టమొదటి మనిషి అతనే కదా. అతని దగ్గరికి వెళ్ళి సుజాతుడు ఆయన్ని పలకరించి, మునీశ్వర, నేను మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఎక్కడ ఉంటాయో తెలుసుకోవాలని ప్రయాణం సాగిస్తున్నాను, అవి ఎక్కడుంటాయో మీరు తెలియజేయరా దయచేసి అని చాలా ప్రాధేయపూర్వకంగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ముని చెప్తాడు, అవి ఈ కొండ శిఖరం పైనే ఉన్నాయి నాయన, వాటి కోసం వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ మళ్ళీ తిరిగి రాలేదు, అవి వాటిని సంపాదించడం చాలా కష్టమైన పని, అసాధ్యమైన పని అని చెప్తాడనమాట ఆ ముని. చెప్పేటప్పటికి సుజాతుడు ఏ మాత్రం భయపడకుండా కొండ ఎక్కడం మొదలు పెడతాడు. కొండ ఎక్కుతూ ఉంటే అలాగా దారి వెంబడి అతనికి బోల్డంతమంది ఈ నల్లరాతితో చేసిన శిలలు లాంటివి, మనుషుల రూపంలో ఉన్న శిలలు కనిపిస్తాయన్నమాట. వాళ్ళు శిలలుగా మారిపోయారు, మనుషులే శిలలుగా మారిపోయారంటే అతనికి ఏం తెలియదు అనమాట. సుజాతుడికి తెలియక అలా కొంత దూరం వెళ్తూ ఉండగా అతనికి ఎవరో గదమాయిస్తున్నట్టు భయపెడుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. అనిపించి అతను ఏం చేస్తాడు, అటు ఇటు తల తిప్పి అటు ఇటు పరీక్షగా చూస్తాడు. చూసేటప్పటికి అతను కూడా కొంచెం సేపటికి ఒక శిలలాగా అయిపోతాడనమాట. 40 రోజులు అయిపోతుంది, అన్నగారు తిరిగి రావట్లేదు అని చెప్పి సుకేతుడు ఏం చేస్తాడు, సుహాసిని దగ్గరికి వచ్చి, అమ్మ అన్న వెళ్ళి 40 రోజులు అయిపోయింది, ఇప్పటికి ఇంకా తిరిగి రాలేదు, నేను వెళ్ళి అన్నని వెతికి తీసుకొస్తాను, అలాగే ఆ పక్షి, పాడే చెట్టు, మాట్లాడే పక్షి, ఆ జీవజలము సాధించి తీసుకొస్తాను, అన్నగారిని కూడా తీసుకొస్తాను అని చెప్పి సుకేతుడు బయలుదేరతాడు. సుహాసిని ఎంతో చెప్తుంది, వెళ్ళవద్దు వద్దు అని చెప్పి ఎంత బతిమాలినా కూడా అతను వినడనమాట. వినకుండా అతను కూడా బయలుదేరతాడు. అలాగే తూర్పు దిశను ప్రయాణం చేసి 20 రోజులు ప్రయాణం చేసి 21వ రోజు వచ్చేటప్పటికి అన్నగారికి కనిపించినట్టే ఆ ముని ఈ సుకేతుడికి కూడా కనిపిస్తాడనమాట. కనిపించేటప్పటికి ఆ సుకేతుడు కూడా వెళ్ళి ఆ మునినే అడుగుతాడు. ముని మొదట సుజాతుడికి ఎలా చెప్పాడో అలాగే అన్నీ చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆయన మాటలు ఏం పట్టించుకోకుండా నేను ఎలాగైనా సాధిస్తాను అని చెప్పి అతను కూడా కొండ ఎక్కడం మొదలు పెడతాడు. కొండ ఎక్కుతూ ఉండగా అతను కూడా అలాగే కేకలు విని భయపడి చుట్టూ తిరిగి అటు ఇటు చూస్తాడనమాట. చూసేటప్పటికి ఇతను కూడా ఒక నల్ల రాతి శిలలాగా మారిపోతాడనమాట. ఇంకా తన అన్నలు ఇద్దరూ తిరిగి రావట్లేదు, ఏమైందో తెలీదు. పాపం ఈ సుహాసిని ఏం చేస్తుంది, ఎలా అయినా సరే అన్నలు మనం వెతుకు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళనైనా కనీసం తీసుకొద్దామని చెప్పి ఆ అమ్మాయి కూడా గుర్రం ఎక్కి ఈ 20 రోజులు ప్రయాణం చేసి 21వ రోజుకి ఈ ముని ఉన్న ప్లేస్కి వస్తుందన్నమాట. వచ్చి ఆ మునితోనూ మొత్తం జరిగిన సంగతి అంతా చెప్తుందనమాట. చెప్పి, మునీశ్వర, నా అన్నలు ఇటుగా వచ్చారు, అదేంటి వాళ్ళు కూడా శిలలు అయిపోయారో ఏంటో అని చెప్పి కపిలుడు అంటాడనమాట. మీ అన్నలు ఇటు వచ్చారు అంటున్నావు కదా, వాళ్ళు కూడా శిలలుగా మారిపోయి ఉంటారు అని చెప్పి ఈ ముని ఈ అమ్మాయితో అంటాడనమాట. అని అనేటప్పటికీ ఆ అమ్మాయి అంటుంది, స్వామి నేను ఎలాగైనా సరే మా అన్నల్ని బతికించుకోవాలి, వాళ్ళు తప్ప నాకు దిక్కెవ్వరూ లేదు అని చెప్పి సుహాసిని ఆ మునితో అంటుందన్నమాట.
అనేటప్పటికీ అదేంటి ఆ మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజాలము అదేంటి తెచ్చుకుంటేనే నీ అన్నలు బతుకుతారు, లేకపోతే వాళ్ళు బతకటం కష్టము, అది అసాధ్యమైన పని. నువ్వు వాటి కోసం కాకుండా నీ అన్నల కోసం వెళ్దాము అనుకుంటున్నావు కాబట్టి నీకు విజయం తప్పకుండా లభిస్తుంది అని చెప్పి ఆ ముని ఆశీర్వదిస్తాడనమాట ఈ సుహాసిని. ఆస్వాదించి పంపించేటప్పటికి ఆమె కూడా అలా కొండ ఎక్కుతూ ఉంటుంది. ఈమెకు కూడా కొండ ఎక్కుతున్నప్పుడు అలా భయపెట్టే మాటలు, భయపెట్టే ధ్వనులు, అరుపులు, కేకలు వినిపిస్తాయన్నమాట. కానీ ఆమె వేటికి బెదరకుండా కొండ శిఖరం దాకా వెళ్తుందనమాట. ఎందుకంటే ఆ అమ్మాయికి తన అన్నల్ని బతికించుకోవాలి అనే ఒక గట్టి కోరిక ఉంది కదా, అందుకని ఇంకా మిగిలినవి ఏవి పట్టించుకోదు, వినిపించుకోదు. ఆ కొండ శిఖరాన్ని చేరుకుంటుందన్నమాట. అంటే కొండపై దాకా ఎక్కేసేటప్పటికి అక్కడ ఒక పంజరంలోనూ ఒక పక్షి ఉంటుందన్నమాట. అది మాట్లాడే పక్షి. ఆ పక్షి ఏం చేస్తుంది, ఈ అమ్మాయికి చెప్తుంది, పాడే చెట్టు ఎక్కడుందో, జీవజలం మడుగు ఎక్కడుందో అన్నీ చూపిస్తుంది అనమాట. ఈ పక్షి చెప్పింది విని ఆ పాడే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మను విరుచుకుంటుంది అనమాట. ఆ చెట్టు కొమ్మను విరుచుకొని ఆ జీవజాలం కూడా కొంచెం తీసుకొని ఈ పక్షితో సహా మళ్ళీ కిందకి దిగటం మొదలు పెడుతుంది అనమాట. కిందకి దిగుతూ ఏం చేస్తుంది ఆ అమ్మాయి, ఈ శిలలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి మీద ఈ జీవజలాన్ని ఒక్కొక్క చుక్క వేసుకుంటూ దిగుతుంది అనమాట. అప్పుడు ఆ రాళ్ళన్నీ రాజకుమారులుగా మారిపోతాయి. వాళ్ళల్లో ఈ అన్నలు కూడా ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఆనదమ్ములు ఇద్దరును ఈ సుహాసిని ముగ్గురు కలిసి తమ తోటకి తిరిగి మళ్ళీ వచ్చేస్తారనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఈ తోటలోనేమో మాట్లాడే పక్షి, ఆ తర్వాత ఏమో పక్షి మాట్లాడుతూ ఉంటుంది కదా, అందుకని ఎక్కడెక్కడో పాడే పక్షులన్నీ కూడా ఈ తోటలోకి వచ్చి ఆ తోటలోనే చక్కగా గూళ్ళు కట్టుకొని సంవత్సరం పొడుగునా పాడుతూనే ఉండేవన్నమాట. అలాగే పాడే చెట్టు వచ్చింది కదా, ఆ చెట్టు మండ తీసుకొచ్చింది కదా సుహాసిని, దాన్ని ఆ కొమ్మని భూమిలో పాతి పెడతారనమాట. తోటలో పాతి పెట్టేటప్పటికి చక్కగా అది పెద్ద చెట్టుగా అయ్యి బోల్డన్ని ఆకులు వస్తాయన్నమాట. ఆ ఆకులన్నీ కూడా చక్కగా మంచిగా పాటలు పాడుతూ ఉంటాయి. ఆ పాటలు వినటానికి చక్కగా ఆ తోటంతా కూడా బోల్డంత గాలులు అవి వస్తూ ఉంటాయన్నమాట. ఆ తోటని ఆశ్రయించుకొని బోల్డన్ని పక్షులు ఇవన్నీ వస్తాయి. ఈ జీవజలం ఉంటుంది కదా, ఆ అమ్మాయి తీసుకొచ్చింది కదా, ఆ జీవజలం కూడా ఏం చేస్తుంది, ఆ ఎక్కడైనా తోటలోని ఆ కాలువలు అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఒక్క చుక్క వేసేటప్పటికి అవన్నీ చక్కగా ఎప్పుడు ఏ కాలమైనా సరే, ఏడాది పొడవునా వేసవ కాలమైనా సరే, ఏ కాలమైనా సరే ఎండిపోకుండా సంవత్సరం మొత్తము చక్కగా నీటితో ఆ నీటి కాలువలన్నీ నీటితో నిండి ఉంటాయన్నమాట. ఇలా సుహాసిని ఉండే ఈ తోటను గురించి అందరూ వింతగా చెప్పుకుంటూ ఉంటారనమాట. రాజుగారికి కూడా ఈ వార్త తెలుస్తుంది. తోట ఎంతో బాగుంది, ఆ తోటలో మాట్లాడే పక్షి, తర్వాత పాటలు పాడే చెట్టు, జీవజలము ఉన్నదిట అని చెప్పి రాజుగారికి కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా, ఈ రాజుగారికి కూడా తెలుస్తుంది అనమాట. ఆయన కూడా వింటారు. అయితే తన భార్యకి మూడవసారి కూడా జంతువే పుట్టింది అని తెలిసేటప్పటికి ఇంకా ఆయన ఏం చేస్తారు, ఇంకా కోపాన్ని భరించుకోలేక ఆవిడ్ని కారాగృహంలో పెట్టిస్తాడనమాట. అది మొదలు ఆయనకి ఎప్పుడు ఇంకా ఆనందంగానే ఉండలేదన్నమాట. ఏదో ఆలోచనలో విచారంగానే ఉంటూ ఉన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి. అప్పుడు ఈ తోట ఇలా ఉంది అని అతనికి తెలిసింది కదా, అతను ఆ రాజుగారు అనుకుంటాడు, ఆ తోటలో కాసేపు కూర్చుంటే మనకి ఆవేదన విచారము తగ్గుతుందో ఏంటోనో అని చెప్పి ఒంటరిగాను ఆ తోటలోకి వస్తాడనమాట ఈ రాజుగారు. అప్పుడు ఈ సుహాసిని ఒక్కతే ఉంటుందన్నమాట ఆ తోటలో. ఈ రాజుగారు అతిథిగా వచ్చారని చెప్పి తెలియగానే ఆమె కంగారుగా మాట్లాడే పక్షి దగ్గరికి వెళ్ళి, పక్షి రాజుగారు మన తోటకు వచ్చారు, ఆయనకి ఏమేమి వంటకాలు చేసి పెట్టాలో నాకు తెలియట్లేదు, చెప్పు అని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి ఆ పక్షి అంటుంది, అరిసెలు చేసి పెట్టు, అరిసెల్లో ముత్యాలు కూరి లోపల అతనికి అరిసెలు చేసి పెట్టు అని సలహా ఇస్తుంది పక్షి. అలాగే అని చెప్పి సుహాసిని ఏం చేస్తుంది, అరిసెలు చేసి ఆ రాజుగారి ముందు పెడుతుందనమాట. రాజుగారు ఏం చేస్తారు, ఒక అరిసెని ఇలా విరిచి చూసి తిందామని చూస్తారు. చూసేటప్పటికి ఏముంది, అరిసె లోపల అన్ని ముత్యాలు ఉంటాయి. ముత్యాలు ఉండేటప్పటికి ఆ రాజుగారికి ఆశ్చర్యం వేస్తుంది.
ఆశ్చర్యం వేసి ఏంటి ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా ఏంటి, ఇలాగ ముత్యాలతో ఎవరైనా వంటకం చేస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ పక్షి అంటుంది, ఎక్కడైనా మనుషులకి కుక్కలు పిల్లులు ఎలుకలు పుట్టడం చూసావా మహారాజా అని అడుగుతుందనమాట. అడిగేటప్పటికి రాజుగారికి ఒక్కసారి గతుక్కుమంటారు. ఇదేంటి పక్షి ఇలా అంటోంది, నా భార్య ఇదేంటి పిల్లల్నే కన్నదా ఏంటి, వారు ఏమయ్యారు, ఇదేంటి నేను మోసపోయాను, ఎవరో నన్ను మోసం చేస్తుంటారు అని చెప్పి ఆయన పక్షిని అడుగుతాడనమాట. అదేంటి నీకెలా తెలుసు రాణిగారు పిల్లల్నే కన్నారు అని చెప్పి నువ్వెలా అనుకుంటున్నావో అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ పక్షి అంటుంది, అదిగో వస్తున్నారు చూడు, ఇప్పుడు ఆ వస్తున్న ఇద్దరు పిల్లలు అదేంటి నీ కుమారులేను వాళ్ళిద్దరూను అని చెప్పి చెప్తుందనమాట. చెప్పేటప్పటికి రాజుగారు పాపం ఆనంద బాష్పాలు రాలుస్తూ తన పిల్లలిద్దరిని ఆలింగనం చేసుకుంటారనమాట. చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి తన భార్యని కారాగారంలో పెట్టాడు కదా, ఆ కారాగారంలోంచి బయటికి తీసుకొచ్చి ఆమెకు కూడా క్షమాపణ చెప్తాడనమాట. ఇంకా ముగ్గురు పిల్లలతోనూ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారనమాట. అక్కలు తనకి ఎంత ద్రోహం చేసినా అమ్మాయి చాలా ధర్మబుద్ధి గలది కదా, అసలు ఆ అక్కల్ని ఇద్దరిని క్షమించేస్తుందనమాట. క్షమించేసి వాళ్ళని అంతకుముందు ఎలా అయితే ఆదరణగా చూసిందో అలాగే చూస్తుందనమాట. ఈ యశోధన మహారాజు కూడా తన ముగ్గురు పిల్లలతోనూ సుఖంగా రాజ్యపాలన చేసుకుంటూ ఆనందంగా తన జీవితాన్ని గడుపుతాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.